జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ తరపున హైదరాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలతకు హై సెక్యూరిటీని కల్పించింది. ఆమెకు వై+ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై మాధవీలత పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విఐపీ సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది సిబ్బంది సెక్యూరిటీగా ఉంటారు. 6 సిఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట నిత్యం పహారా కాస్తారు. మరో 5 గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వై+ సెక్యూరిటీని కల్పిస్తోంది. మాధవీలత ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ స్థానంలో గట్టి పోటీ ఇస్తున్నారు. 1984 నుంచి హైదరాబాద్ స్థానం నుంచి మజ్లిస్ పార్టీనే గెలుపొందుతూ రాగా రెండో స్థానంలో బీజేపీ ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా తాము గెలుపొందాలనే ఆలోచనతో తన అభ్యర్థిగా మాధవీలతను బరిలోకి దింపింది కమలం పార్టీ. ఆమె తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రజల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. దీంతో పాటు పాత బస్తీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే ఆమెకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నందున ఆమెకు వై+ సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మాధవీలత ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఈమె గత కొంతకాలంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ యాకత్పురా నియోజకవర్గం సంతోష్ నగర్ లో పుట్టి పెరిగిన మాధవీలత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఎంటర్ప్రెన్యూర్ అయిన మాధవీలత విరించి గ్రూప్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్ ని 2001లో వివాహం చేసుకున్నారు. ఈమె లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. 2 ఏళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇక పాత బస్తీలో ఓటమి అంటే ఎరగని అసదుద్దీన్ ఓవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. గత 4 పర్యాయాలు ఓవైసీ ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందగా ఆయన్ను ఓడించి తీరుతానని మాధవీలత చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.